విద్యార్థి దశ నుండే బాలికలు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ ఇల త్రిపాఠి సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహిళా వారోత్సవం పురస్కరించుకొని కలెక్టరేట్ లో శనివారం కిషోర బాలికలతో మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేయగా అదనపు డీసీబీ శుభం నాగరాలే వివిధ శాఖల జిల్లాధికారులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలకు చెందిన బాలికలు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు, ప్రతిపక్ష సభ్యుల పాత్రను పోషిస్తూ సభా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా చట్టసభలలో జరిగే సమావేశాల తీరును కళ్లకు కట్టినట్లు ఆవిష్కరింపజేశారు. మహిళా సాధికారత, బాలికల విద్య, ఆరోగ్యం, భద్రత, ఉపాధి అవకాశాలు, సమాజ అభివృద్ధిపై తదితర అంశాలపై ఎమ్మెల్యేలుగా వివరించిన వారు ప్రశ్నలు లేవనెత్తగా సంబంధిత శాఖల మంత్రులు పాత్రను పోషించిన బాలికలు సమాధానం తెలుపుతూ మహిళలు, బాలికల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. దాదాపు 2 గంటలకు పైగా మాక్ పార్లమెంట్ సెషన్ అత్యంతం ఎంతో ఆసక్తిగా కొనసాగింది. చట్టసభలకు ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధుల పాత్రలో బాలికలు ఎంతో చక్కగా ఇమిడిపోయి రాణించడం పట్ల కలెక్టర్ వారిని అభినందిస్తూ తన తరపున పలువురికి ప్రత్యేక బహుమతులు అందించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్పించడం, సముచిత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, తాము ఆశించిన దానికంటే ఎంతో ఉత్తమంగా బాలికలు రాణించి మాక్ పార్లమెంట్ విజయవంతం చేశారని ప్రశంసించారు. బాలికలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిణితిని ప్రదర్శిస్తూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. సాంస్కృతిక సంప్రదాయాలను గౌరవిస్తూ నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలని హితవు పలికారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని, ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుని ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన రీతిలో వినియోగించుకోవాలని, స్మార్ట్ ఫోన్లలో అనవసర విషయాలకు సమయం వృధా చేయకూడదని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆరోగ్య పరిరక్షణ కోసం తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే నిస్సంకోచంగా అధికారుల దృష్టికి తేవాలని, భద్రతాపరమైన సమస్య ఎదురైనప్పుడు భరోసా కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. కాగా తల్లిదండ్రులు పిల్లలను సమదృష్టితో పెంచాలని, బాలికల పట్ల వివక్షతను ప్రదర్శించకూడదని, వారు ఉన్నత శిఖరాలు అధిరోహించేలా ప్రోత్సహించాలని తో పలికారు. బాలికల విద్యకు తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కేరళంలో అక్షరాస్యత 90% పైగా ఉందని, అదే స్ఫూర్తితో తెలంగాణలో కూడా అక్షరాస్యతను గణనీయంగా వృద్ధి చెందేలా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో తాము గమనించిన పలు సమస్యలు, ఇబ్బందుల గురించి బాలికలు ప్రస్తావించగా వాటి పరిష్కారానికి జిల్లా యంత్రాంగం తరపున తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ సాయనాథ్, డిఈఓ అశోక్, డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, జిల్లా సంక్షేమాధికారిని పద్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు, విద్యార్థినీలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. అన్ని ఏర్పాటు చేసుకోవాలి అవసరమా? ప్రస్తుత స్థితి ఎలా ఉంది అధ్యక్ష? అధ్యక్ష, స్నేహ సంఘాల ద్వారా ఏం పురోగతి సాధించారు అధ్యక్ష? ధన్యవాదాలు. ధన్యవాదాలు అధ్యక్ష. ఒకప్పుడు స్నేహ సంఘాలు లేవు, ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం స్నేహ సంఘాలు జిల్లా వ్యాప్తంగా 1033 సంఘాలు ఉన్నాయి. అందులో 6661 సభ్యులు ఉన్నారు. రాబోయే కాలంలో కూడా ఇంకా ఎంతో మంది సంఘాలు సభ్యులు కూడా పెరుగుతారని అమృత గారు చక్కటి వివరణ సహస్రం. నేను అడగాలనుకున్న ప్రశ్న వచ్చేసి, నేటి స్నేహ సంఘాలను మరింత బలోపేతం చేయడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అధ్యక్ష? చురుకైన భాగస్వామ్యం, గ్రామ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సామాజిక మరియు ఆర్థిక అవగాహన, పొదుపు అలవాటు, డబ్బు వినియోగం గురించి అవగాహన పెరుగుతుంది. సమానత్వ భాగం కూడా వాళ్ళలో పెరుగుతుంది. చదువుపై ఆసక్తి కూడా వాళ్ళలో పెరుగుతుంది. మా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని బాలికలు తమ అభిప్రాయాలను ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. విద్యపై ఆసక్తి కూడా పెరుగుతుంది. చదువు కొనసాగించాలనే అవగాహన పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు కూడా వాళ్ళలో పెరుగుతున్నాయి. సమావేశాలు నిర్వహించుకోవడం కొరకు ఆసక్తి పెరుగుతుంది. మాట్లాడడం, నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటున్నారు. ఆరోగ్యం మరియు పరిశుభ్రతపై అవగాహన ప్రజల్లో పెరుగుతుంది. పరిశుభ్రత, పోషకాహారం, ఋతుక్రమ శుభ్రత గురించి తెలుసుకోవడం జరిగింది. చిన్న వయసులో వివాహాలపై అవగాహన, బాల్య వివాహాల వల్లే కలిగే నష్టాలు తెలుసుకొని వాటిని నిరోధించే స్థాయికి ఎదిగారు. తల్లిదండ్రులతో, పెద్దలతో వాటి గురించి
అవి మాకు వద్దు, మేము చదువుకుంటామని చెప్పి వాళ్ళని ప్రశ్నించే స్థాయికి కూడా ఎదిగారు. ధన్యవాదాలు. కూడా పెరగడం గమనిస్తున్నాం. డిప్యూటీ స్పీకర్ శ్రీనిధి గారు కొనసాగిస్తారు. వాష్ నీరు పరిశుద్ధం మరియు పరిశుభ్రత మరియు ఆరోగ్యం. ధన్యవాదములు అధ్యక్ష. వాటర్ బాటిల్స్ బరువు, బుక్స్ బరువు వారి బరువు కంటే ఎక్కువగా వస్తుంది. ఈ నీటి సమస్యకి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? గౌరవ మంత్రి గారు మీ ద్వారా చెప్పాలని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. చేయడం జరిగింది. అలాగే మిషన్ భగీరథ ద్వారా సురక్షిత మంచి నీరు అందించడం జరుగుతుంది అని సభకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఉచితంగా ఎల్లప్పుడూ నాప్కిన్స్ అందించాలి. దీనిపై మీ స్పందన ఏంటి? ఎందుకు అందుబాటులో లేదు? కూర్చొని ఆన్లైన్లో క్లాసెస్ అటెండ్ అయ్యి చేసేలాగా కూడా వాళ్ళకి సదుపాయం అనేది కల్పిస్తున్నాము. అలానే వాళ్ళు చదువుకోవడం వల్ల వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా మేము వాలంటీర్స్ని ఇంటికి పంపించి చేపిస్తున్నాం అధ్యక్ష. బస్సు సౌకర్యం లేకపోయినా వారికి ప్రతి ఒక్కరికి సైకిళ్ళు అవి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి మేము ప్రొవైడ్ చేస్తున్నాం అధ్యక్ష. వాళ్ళ చదువుకి ఎటువంటి ఆటంకం కలగకుండా వాళ్ళు ఆన్ టైం స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళేలాగా ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులు ఏమిటి అధ్యక్ష? వసతులు కల్పించడం వలన బాలికలకు చదువు ఏ రకంగా మెరుగుపడుతుంది? తాగునీరు, వాటితో పాటు ఉచిత పుస్తకాలు అనేవి ఏర్పాటు చేస్తున్నాము. అలాగే లైబ్రరీస్ అనేవి కొత్తవి నిర్మిస్తున్నాము. పాత శిథిలావస్థలో ఉన్నవన్నీ రెనోవేట్ చేస్తున్నాము. అలాగే విద్యార్థులకి హాస్టల్ వసతి అనేది కల్పిస్తున్నాము. వాటిలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా శానిటరీ ప్యాడ్స్ అవి ఇవి, దానికి తోడు వాళ్ళకి CCTV అనేది నిర్వహిస్తున్నాము. అధ్యక్ష, బాలికల సాధికారత పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? విద్యాశాఖ సార్ ఉన్నారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక అసెంబ్లీ, ఒక విధానసభ లాగా నిర్వహించినందుకు స్పీకర్ గారికి ఇక్కడ ఉన్న చాలా సున్నితమైన ఎమ్మెల్యేలకి నిజంగా ఇలా జరగదు. ఓకే, సో మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పిన ఇష్యూస్లో మాతో పాటు అడిషనల్ సిపి సార్ ఉన్నారు, DRDO సార్ ఉన్నారు. 11 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలలోపు అంటే టీనేజ్ వారికి రక్షణ హక్కు మరియు విద్యా హక్కు, ఆరోగ్య హక్కు కల్పించమైనది అధ్యక్ష. మంచి జవాబు ఇచ్చారు. ఆత్మస్థైర్యము, అలాగే సెల్ఫ్ డిఫెన్స్, అమ్మాయిలకు ఒక ఫెమినిజం, వాళ్ళ పట్ల ఉన్న హక్కులను తెలుసుకోవడం అధ్యక్ష. సాధికారత వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ సాధికారతను తెలియజేసే భాగంలోని సంఘాలలో వారికి చర్యలు చేపడుతున్నాం అధ్యక్ష. ప్రతి మంగళవారం, శుక్రవారం దానిపైన మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. టోల్ ఫ్రీ నంబర్ 122 ఏర్పాటు చేయడం అయినది అధ్యక్ష. ఫస్ట్ మీకు ఉన్న రాకపోకలు, బస్సు కానివ్వండి, ఆటోలు కానివ్వండి, దాని గురించి ఉన్న సమస్యలు, తర్వాత అక్కడ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చీకటిలో కానీ అక్కడ ఉన్న భద్రతలో ఉన్న సమస్యలు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు చెప్పిన విషయం ఏంటంటే టాయిలెట్స్. నిజంగా నేను ఫస్ట్ టాయిలెట్స్ విషయానికి వస్తాను. టాయిలెట్స్ आलिशा, हर्षिता, हरिम సిబ్బంది అందరికీ, DRDO సిబ్బంది అందరికీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బాగా చేశారు, చెప్పండి. సో అలాగే మినిస్టర్స్ యాక్ట్ చేసిన వారికి కూడా ఉన్నాయి. మినిస్టర్ ఆర్డి మినిస్టర్ అసెంబ్లీ గారు, ఆర్డి మినిస్టర్
సలహాలు ఇచ్చిన మన మాననీయ జిల్లా కలెక్టర్ ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరిగిట్ మహిళా భవనంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఆర్మూరు పట్టణ సమైక్య మహాజన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ గోనెలహరి హాజరయ్యారు. మున్సిపల్ చైర్పర్సన్ గోనెలహరి, మున్సిపల్ కమిషనర్ శ్రీరాజు కలిసి మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజ్ రుణాలు 1,52,50,000 రూపాయల చెక్కును అందజేశారు. శ్రీనిధి ఆర్ఎం రామ్దాస్ చైర్పర్సన్ చేతుల మీదుగా ఆర్మూరు పట్టణ సమైక్యకు ఉత్తమ పట్టణ సమైక్య అవార్డు ఇవ్వడం జరిగింది. అనంతరం చైర్పర్సన్ చేతుల మీదుగా 9 సమైక్యాలకు పాస్ మిషన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మిప్మా టీఎం సుదేశ్రీ, శ్రీనిధి అసిస్టెంట్ రేణుక, మిప్మా సిఓ రాజలింగం, ఆర్మూరు పట్టణ సమైక్య ఓబీలు చందన, సింధుజ, నిహారిక, ఆర్పీలు అన్నపూర్ణ, జ్యోతి, మేఘన, లారి, సహస్ర, రజిత, లావణ్య మరియు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. సంఘం పేరు చూపిస్తుంది, మీ పేరు టాప్ వన్ మళ్ళా మనం అయిపోతుంది. ఆ కుటుంబం పైకి వస్తుందా? మరి మన పక్కన మన సంఘంలో తిరిగే వరకు ఎక్కువ పడితో తీసుకొని నష్టపోవడం మనకు మంచిగా. దీని ద్వారా కూడా పైసలు కట్టాలి. ఇది కొంతమందికి వచ్చినాయి, ఒక 7-8 ఎస్ఎల్ఎఫ్లు 9కి వచ్చినాయి. మిగతా వాళ్ళు మనకు రాలేదని బాధపడదు, వాళ్ళకి కూడా వస్తాయి. దీని ఖరీదు 15,000, కానీ ఫ్రీగా ఇస్తాం. కానీ దీంట్లో అమౌంట్ ఏదైతే మన ఫోన్పేలో డబ్బులు ఉంటాయో ఇట్లా క్యూఆర్ కోడ్ చూపిస్తుంది. వీళ్ళ చూపేది మన కనెక్ట్ చేస్తే మన బుకింగ్లో సో ఆ మెసేజ్ని వెంటనే మీ ఆర్పీకి పంపించారు, వేరే పంపించారా, మీకు ఆర్ పంపించారు, మీ రిపేమెంట్ ముట్టుకుందని తెలుస్తుంది. సో అట్లా రికవరీ ఈజీగా బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కట్టాలన్నా బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, లోన్ కొట్టాలన్నా బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సీనియర్ని మరీ ఇంటికి వచ్చి మన దగ్గర లోన్ చేస్తారు. ఇంత సౌలభ్యం ఉండగా వినబడని ఈ మాట వినబడ్డది ఏంటంటే ఇంకా కొంతమంది మైక్రో ఫైనాన్స్ దగ్గర పోతున్నారని. మైక్రో ఫైనాన్స్ అంటే వారం అప్పుల దగ్గర. దయచేసి నేను ఏమంటున్నా, వారం అప్పుల వల్ల ప్రాణాలు పోతున్నాయని సీనియర్ ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ ద్వారా 2011 అక్టోబర్. సో ఇప్పుడు మళ్ళీ ఆడిపోతుందని అర్థం లేదు. మైక్రో ఫైనాన్స్లో మీరు గుర్తుపెట్టుకోండి, 24 నుంచి 36 వరకు శాతం వడ్డీ ఉంటుంది, లేదా ఎక్కువ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ ఛార్జ్ ఉంటుంది 1%. ఆ తర్వాత జకరాంపల్లి మండలం తొల్లికొండ గ్రామంలోని స్వయంభూ శిలాతీర్థ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహించారు. శనివారం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఉదయం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ, ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున విచ్చేసిన భక్తులకు అన్నసత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. நாங்கள் நம்பா வைகஜாத்து நீராடினார் தீங்கனை நாடெல்லாம் திங்கள் மம்மாறு வேறு ஓம் குபரம் சின்ன சரியாக பேரந்தராயாய தர்மஸ்து மோதராத்ரம் கிரகணோதி தர்மஸ்யாலே தர்மஸ்வதிச்சி சர்வமேவ ஜனாः ஆத்மாதி தர்மஞ்சேதி ஏததிவிதே அன்னசந்தபட சம்பூர்ண பிரதாப்திரஸ்து வம்சம் வம்சாபிருத்திரஸ்து பிரமாணம் பவதி கதாயத் புருஷஜனேந்திரிய ஆயுஷ்யேவேந்திரியே பிரதிஷ்டதி. జై శ్రీమన్నారాయణ శినసంతో ముచ్చంతే సర్వకర్మిషి పుణ్యచేచే శరం పాప ఏకచన్యాపకారణ యచ్చరోషి యదస్నాసి యచ్చరోషి దదాస్య యచ్చపససి కాందేయ. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో సిపిఐఎంఎల్ మాస్లే ప్రజాపంత ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. ఈరోజు మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టుగా వ్యవసాయ రంగం ఇప్పటికే తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉండగా వరి తప్ప ఇతర ఏ ధాన్యాలను కూడా ఈ ప్రభుత్వం కొనుగోలు చేయనటువంటి సందర్భంగా విపరీతంగా ధాన్యాన్ని కూడా పండించకుండా, వరిని కూడా పండించకుండా చేసేటటువంటి కుట్రలో భాగంగా రేపటి నుంచి
మోటార్లకు మీటర్లు పెట్టేటటువంటి దాని మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం చేయటం అనేది తెలంగాణకు ఒక పెద్ద శాపంగా, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టేటటువంటి స్థితి ఉన్నది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం అయితే నిత్యావసర ధరలకు రోజు రోజుకు పెరుగుతూ ఉంటే ప్రజలకు కొనుగోలు శక్తి పడిపోతున్న సందర్భం మరోసారి 8 రూపాయలు 8.5 రూపాయల పెట్రోల్ డీజిల్ పెంచి ఇంకా 15 రూపాయల వరకు పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం. ఈ దేశాన్ని మొత్తం అంబానీ, ఆదానీ లాంటి బడా పెట్టుబడిదారి కార్పొరేట్లకు అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, ప్రజా ప్రభుత్వం అని ఒకవైపున ప్రచారం చేసుకున్నటువంటి ప్రభుత్వాలకు సిగ్గు సోయి ఉందని అడుగుతున్నా. ఈ రోజు వ్యవసాయ రంగం మొత్తం కరెంటు మీద ఆధారపడుతున్నటువంటి సందర్భంగా మొత్తం వ్యవసాయ రంగాన్ని కరెంటును మరోసారి మీటర్లు పెట్టేటటువంటి దాన్ని ఒప్పందం చేసుకుని డిస్కౌంట్లను ప్రైవేటులకు అప్పగించినటువంటి కుట్రని ప్రజలందరూ, ముఖ్యంగా రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తారు. ఈ ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. పెంచినటువంటి ఎరువుల ధరలను, పెట్రోల్ డీజిల్ ధరల్ని, అట్లాగే పెట్టేటటువంటి మీటర్లను వెంటనే వాపసు తీసుకోకపోతే మొత్తం రైతాంగం ప్రజలందరితో అఖిలపక్షంగా ఈ ప్రభుత్వాలను గద్దెదిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఆర్మూరు పట్టణంలో సిపిఐఎంఎల్ మాస్లేం ప్రజాపంత పార్టీ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ద్విచక్ర వాహనాలు మరియు ఆటోను లాగుతూ నాయకులు ర్యాలీ చేపట్టారు. సిపిఐఎంఎల్ మాస్లేం ఆర్మూరు డివిజన్ కార్యదర్శి దేవారం నాయకులు ముత్తన్న మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాల నుండి పేద ప్రజల మీద, మధ్యతరగతి ప్రజల మీద పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువులపై ఛార్జీలు, రైల్వే ఛార్జీలు, విమాన ఛార్జీలు, ఆరోగ్యానికి సంబంధించిన మందులు, కిరాణా, వ్యవసాయ పంటలకు సంబంధించిన ఫెర్టిలైజర్స్, ఫెస్టివల్స్ వంటి ధరలు పెంచి పేదలు, మధ్యతరగతి వర్గాల మీద భారాలు మోపడం నరేంద్ర మోడీ దుర్మార్గమైన పరిపాలనకు నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీ అమలు చేస్తామని దాంభికాలు పలికి నేడు ఆచరణలో ప్రజలకు పథకాలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. పారదర్శకంగా నిరుపేదలైన అర్హులందరికీ 2వ దశలో ఇందిరమ్మ ఇళ్లను అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లేం ప్రజాపంత ఆర్మూరు సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్, నాయకులు గంగాధర్, ఏపీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో క్రూడ్ ఆయిల్ $148 ఉన్నప్పుడు ఒక్క బ్యారెల్ మన దగ్గర 62 రూపాయల లీటర్ పెట్రోల్ ఉండే, 54 రూపాయలకు డీజిల్ ఉండే, 400 రూపాయలకు వంట గ్యాస్ ఉండే. కానీ దీని వచ్చిన 12 సంవత్సరాలలో అసలు క్రూడ్ ఆయిల్ ధరలు మొత్తం డౌన్ అయిపోతున్నాయి, కానీ ధరలు మాత్రం పైకి పోతున్నాయి. దీనికి కారణం ఏంటి అని మనం ఒక దిక్కు ఆలోచన చేస్తే, ఈయన ప్రజల కోసం కానీ దేశం కోసం కానీ ఆలోచన చేయటం లేదు. ఓన్లీ కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే లాభాలు చేసే విధంగా ఆలోచిస్తున్నాడనే దానికి ఈ ప్రత్యక్ష నిదర్శనం. కరోనా సమయంలో మొత్తం క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోయినాయి, కానీ పెట్రోల్ ధరలు మాత్రం పెరుగుతూ పోయినాయి. మరి అవి పడిపోయినప్పుడు పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గించలేదని చెప్పి నరేంద్ర మోడీని మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నావంటే ఇది ప్రతి నిత్యావసర వస్తువు మీద పెరగటానికి తోడ్పడుతుంది తప్ప తగ్గటానికి తోడ్పడదు. మధ్యతరగతి ప్రజలు, జీతాలు చేసే ఉద్యోగులు, వాళ్లకు మళ్ళీ జీతాలు పెడతాయి, వాళ్ళకి ఏం కాదు. కానీ పేద ప్రజలకు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితి ఉంది. ఈ వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి రైతులకు ప్రధానంగా డీజిల్ ధరలు పెరిగిన తర్వాత ట్రాక్టర్ ఛార్జీలు పెరుగుతున్నాయి, హార్వెస్టర్ ఛార్జీలు పెరుగుతున్నాయి. కానీ వాళ్ళు పండించిన పంటలకు మాత్రం మద్దతు ధరలు ప్రకటించమంటే మొక్కజొన్న క్వింటాల్ 10 రూపాయలు, పెసర్లు క్వింటాల్ 13 రూపాయలు. అంటే నువ్వు పెంచేది లీటర్కు 10 రోజులలో 8 రూపాయలు వేసుకో, ఆ విషయం మాత్రం పెంచకుండా ప్రజల్ని ముంచుతున్నావు. కాబట్టి దీన్ని దిచ్చేదాకా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సిపిఐఎంఎల్ మాస్లేం ప్రజాపంతగా మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇకనైనా ఈ నిర్ణయాలన్నింటినీ ఉపసంహరించుకొని కార్మికులకు, ప్రజలకు తగిన సహాయ సహకారాలు చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పేసి సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ తరఫున, అట్లాగే తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా తరఫున ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది.
సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో కుమార్ నారాయణ భవన్ నుండి బైకులతో నిరసన కార్యక్రమాన్ని దోసుకుంటూ అంబేద్కర్ చౌరస్తా వరకు చేరుకున్నాం. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ పెంచినటువంటి పెట్రోల్ ధరలు కానీ అట్లాగే వంట గ్యాస్ ధరలు కానీ విపరీతంగా పెరిగిపోయి ఇవాళ పెట్రోల్కు 1 లీటర్కు 117 రూపాయలు పెరగడం అంటే సామాన్యుల నడ్డి విరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు కానీ రైతాంగం కానీ వీళ్ళందరూ కూడా వ్యతిరేకించి ప్రభుత్వాన్ని గోరిగట్టాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. నిజామాబాద్ నగరంలో సిఐటియు 56వ ఆయుర్వేద దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈరోజు సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో సిఐటియు జెండాను ఎగురవేసుకోవటం జరిగింది. ప్రధానంగా కార్మిక వర్గం విడివిడిగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఐక్య పోరాటాల ద్వారా తమ హక్కుల్ని సాధించుకోవటం కోసం 1970 జూన్ 30న సిఐటియు ఈ దేశంలో ఏర్పాటు చేయటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు సుమారు 15 మార్లుగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గ హక్కుల కోసం, కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం సమ్మెలు నిర్వహించినటువంటి చరిత్ర ఈరోజు కార్మిక వర్గానికి ఉన్నది. ఇట్లాంటి పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి అనేక చట్టాలని, హక్కుల్ని నేటి బీజేపీ ప్రభుత్వం హరించే పద్ధతుల్లో 4 లేబర్ కోడ్లని తీసుకొచ్చి కార్మికుల హక్కుల్ని కాలరాసే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో మరింత ఐక్య పోరాటాలు చేయాల్సినటువంటి సందర్భం ఈరోజు సిఐటియు మీద ఉన్నది. కాబట్టి ఈ సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భవిష్యత్తులో మరిన్ని సమైక్య పోరాటాల ద్వారా తమ హక్కుల్ని కాపాడుకోవటం కోసం కార్మిక వర్గం కలిసి రావాలని సిఐటియుగా విజ్ఞప్తి చేస్తాం. వేల్పూర్ మండలం పడగల గ్రామంలో భీమన్న గంగా స్నానాలకు వెళ్తూ మార్గ మధ్యలో ప్రధాన వీధులలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. మహిళలు మంగళ ఆరతులతో ప్రధాన వీధులలో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకపు సంఘం అధ్యక్షులు రంజిత్, ఉపాధ్యక్షులు వేణు, తడపాక రవి, సంజీవ్, దయసాగర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం భీమన్న ఆలయంలో కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పడేల గ్రామంలో ఈరోజు మన ఉత్సవాలు జరుపుకుంటున్నాము. గ్రామం మా ప్రతి ఏటా ఉత్సవాలు జరుపుకుంటాము. ఊరేగింపు చేసుకొని కళ్యాణం రాత్రి వనభోజనాలకు పోతాము. పడగల గ్రామంలో భీమన్న పండుగ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. నిన్న పండి ఈరోజు ఊరేగింపు ఊరేగింపు గంగ స్నానం చేసి రేపు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. తెల్లదాకా తలవాలైతే నిజామాబాద్ నగరంలో పీడీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. జిల్లా కార్యదర్శి వనమలకృష్ణ ప్రారంభ ఉపన్యాసాలుగా మాట్లాడారు. నర్ర రామారావు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు జీవ పరిణామం సిద్ధాంతం అనే అంశంపై బోధిస్తూ విద్యార్థులు శాస్త్ర దృక్పథం, సామాజిక అవగాహన, ఉద్యమ చైతన్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కరక గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్, జిల్లా ఉపాధ్యక్షులు అషూర్ నజీర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ సముద్రం దగ్గర ఉన్నాం మనం. ఇక ఈ 54 కోట్ల నుంచి 48 కోట్ల సంవత్సరాలకు వచ్చేసరికల్లా జీవరాశులు మెల్లగా మాస్ అంటాం చూడండి. విద్యార్థి సమస్యలు కావచ్చు, లేకపోతే సామాజిక సమస్యలు కావచ్చు,
అనేక అంశాల మీద వీళ్ళు శాస్త్రబద్ధంగా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. అట్లాగే విద్యార్థులకి చైతన్యం రగులుతూ ఉంటారు. ఏదైనా సరే శాస్త్ర సాంకేతిక అభివృద్ధితోటే ఈ సమాజం అభివృద్ధి చెందుతుంది అన్నమాట నిర్వివాదాంశం. అందులో భాగంగా శాస్త్రీయ దృక్పథం పిల్లల్లో ఏర్పడాలి అని అంటే జీవ పరిణామం అంటే సృష్టివాదం ప్రకారంగా ఈ భూమి మీద జీవరాశులు ఏ విధంగా పుట్టినాయో అనేక మతాలు అనేక రకాలుగా చెప్తున్నాయి. వాటికి ఆధారాలు ఏమీ లేవు. ఆధారాలతో కూడుకున్నటువంటి అంశమే జీవ పరిణామం. అంటే మనిషి ఈ స్థాయికి రావడానికి కారణము 400 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఒక ప్రాథమిక ప్రోకారియేట్ జీవరాశి. అక్కడి నుంచి ప్రయాణము ప్రోకారియేట్ నుంచి అనేక రకాల అవయవ వ్యవస్థ ఉన్నటువంటి ఈ మనిషి ఈ రకమైనటువంటి స్థాయికి రావడానికి కారణం ఏంటి అనేది చార్లెస్ డార్విన్ గారు 1958లో ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి బుక్ పరిశోధన తర్వాత రాయడం జరిగింది. అందులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఈరోజు విద్యార్థులకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆధారాలతో సహా ఎంబ్రియాలజికల్ ఎవిడెన్సెస్, ఫాజిల్ ఎవిడెన్సెస్, అన్ని రకాల ఎవిడెన్సెస్ వాళ్ళకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ని కూడా క్లారిఫై చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి యొక్క క్లాసెస్ అనేది విద్యార్థులకి ప్రతి స్కూల్ లోపల కూడా అవగాహన చేపిస్తే విద్యార్థుల్లో ఒక శాస్త్రీయ దృక్పథం ఏర్పడుతుంది. అట్లాగే ఆలోచన లోపల కూడా ఒక సక్రమైనటువంటి ఆలోచన విధానము, సమాజం పట్ల సేవాభావము, ఇతరుల పట్ల విలువనివ్వడం, ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి అని చెప్పేసి ఇది స్కూల్స్ మంచి వేదిక. ఉపాధ్యాయులందరూ కూడా ఇటువంటి క్లాసులను ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కోరుతూ ధన్యవాదాలు.